రాష్ట్రంలో పరిపాలన అనేది అడ్రస్ లేకుండా పోయింది. ప్రభుత్వంలోకి వచ్చిన కొంచెం నాయకులు వాళ్ళు ఢిల్లీ చుట్టూ ప్రదర్శన చేస్తున్నారు. అధికారులు ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు ప్రజల్ని గాలిపోయి చేశారు. సాగునీటి నిర్వహణ, తాగునీటి నిర్వహణ అధ్వానంగా తయారైంది రాష్ట్రంలో. అసలే ఒకవైపు ఎండలు, కొంత కరువు పరిస్థితులు, ప్రజలు ఇబ్బంది పెడుతున్న పరిస్థితులలో ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన ప్రభుత్వం, ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన ప్రభుత్వం క్షణక్షణం ఏం జరుగుతుంది రాష్ట్రం మొత్తం కూడా సమస్యలు తెచ్చుకొని పరిష్కారాలు కావాల్సిన ప్రభుత్వం వర్షాలు పోయి ఢిల్లీలో ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ మనం నాగార్జున సాగర్లో చూసినాం. వాస్తవానికి నాగార్జున సాగర్ 2014 ముందు నీళ్ళే లేవు, మంచినీళ్ళు ఇవన్నీ చూస్తాయి. లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి లక్షలాది క్వాలిటీగా చేసినాం, సంఘాలు చేసినాం. గత 10 సంవత్సరాలుగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాలేదు. ఇదే విషయం ఇవాళ మనం చూసినాం. ఎంత దారుణంగా కోతులు పడి చనిపోతే అది 10 రోజులైందో, 15 రోజులైందో, 20 రోజులైందో కూడా ఎవరికి తెలియదు. స్థానిక యువకులు బట్టి చెప్పేంతవరకు కూడా దానిపైన పర్యవేక్షణ లేదు, నియంత్రణ లేదు. నేను వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నా. తక్షణమే ఈ ప్రాంతంలో ఉన్న కాలనీలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఈ కోతుల వల్ల అనేక జబ్బులు వస్తున్నాయన్న మాట మనం వింటున్నాం. మరి ఏకంగా అది చనిపోయి దాంట్లో 10 రోజుల్లో మనం చెప్పలేము. ఆ శవాలను బట్టి వాటిని బట్టి ఆ డాక్టర్ నిర్ణయించగలుగుతారేమో. దాంతో కలుషితమైన నీళ్లు తీసుకోవడం వల్ల ఏం ప్రభావం ఉంటుంది ఈ ప్రజలపైన, పిల్లలు పెద్దలందరిపైన? మరి దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఎట్లాంటి చర్యలు తీసుకోవచ్చు, ఎటువంటి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనుషులకు ఇతర జంతువుల నుంచి వచ్చే సంక్రమించే వ్యాధులకు సంబంధించి నిపుణులు ఉంటారు. మరి వారి ద్వారా, ఆ సంస్థల ద్వారా మరి అందరు కూడా నమూనాలు తీసుకొని పరీక్షలు చేసి రేపు ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా, దాన్ని ఎట్లా నివారించాలి, దానికి ఏం మార్గాలు ఉంటాయనే విషయాన్ని మరి కాలనీ వాసులకు అందరూ కూడా వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. కాలనీ వాసులు అందరూ కూడా దానికి మరి వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దురదృష్టం ఏంటంటే దాదాపుగా నెల 15 రోజులుగా కరువు పైన రైతులు ముత్తుకుంటుంటే, ప్రజలు ముత్తుకుంటుంటే మీరు పట్టించుకోలేదు. కనీసం ప్రతిపక్షంగా మేము మా పాత్రలు వేస్తూ ప్రజలకు అండగా ఉండాలని, ప్రజల కోరిక మేరకు, ప్రజల పిలుపు మేరకే మేము గ్రామాలకు వెళ్ళి ఆ రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పి ప్రభుత్వంతో మేము మాట్లాడదాం, ప్రభుత్వాన్ని కదిలిస్తామని చెప్పి మేము 15-20 రోజులు ఎండలో పొలాల్లో తిరిగినా కూడా ఒక మంత్రి గారిని పాపన పోలేదు. చివరికి కేసీఆర్ గారు వచ్చి రంగంలో దిగి అసలు ఇది ప్రభుత్వం ఉన్నదా లేదా, ఏంది ప్రభుత్వం దేని కొరకు ఉన్నది, 10 ఏళ్ళు నేను తిప్పలబడి తయారు చేసిన ఈ వ్యవసాయ రంగం ఇంత తొందరగా ఇట్లా దెబ్బతింటుందని నేను అనుకోలేదు, కలగనలేదు, బాధ కలుగుతుంది అని చెప్పి వారు వచ్చిపోయి మళ్ళీ జనగామ, సూర్యాపేట తాలూకు జిల్లాల్ని సందర్శించి ఇక్కడ కూడా రావాల్సి ఉండే ఆలస్యం అవడం వల్ల వారు వెళ్తూ కరీంనగర్ నుంచి కూడా అక్కడ ప్రజల నుంచి, అక్కడ రైతుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని చెప్పి కరీంనగర్ ప్రాంతానికి కూడా వస్తున్నాను అని చెప్తే అప్పుడు కానీ ప్రభుత్వంలో కదలికి వచ్చింది. ఇవాళ నాగార్జున సాగర్ ఎడకాలం నుంచి నీళ్ళు వెళ్తున్నాయి. అక్కడ మేడిగడ్డ పంపులన్నీ ఆన్ చేసి నీళ్ళు వదలడం మొదలుపెట్టారు. మేడిగడ్డే లేదు, మేడిగడ్డే కొట్టుకుపోయింది అని చెప్పి చూపించాలని ఒక దుష్ప్రయత్నంలో దుర్మార్గంగా
లక్షలాది ఎకరాలను ఎండబెట్టింది ఈ ప్రభుత్వం. కావాలని అనుకోని ఉద్దేశపూర్వకంగానే చేసింది ఆ దుర్మార్గాన్ని. కాళేశ్వరం కూలిపోయిందని మనమే ప్రచారం చేసినాం కదా, మళ్ళీ కాళేశ్వరం నుంచి నీళ్లు తెస్తే ఎట్లా అన్న ఒక తప్పుడు ఆలోచనతోని రైతాంగానికి శిక్ష వేసింది ఈ ప్రభుత్వం. మొత్తమే ఇవ్వకపోయినా బాగుండే, ఇచ్చిండ్రు. 3 తళ్ళు ఇచ్చి 4వ తడి దగ్గర పాపం సరిగ్గా ఎప్పుడైతే అవసరమో పొట్టలకు వచ్చినప్పుడు పొలం అప్పుడే ఎగ్గొట్టిండ్రు. దాంతో లక్షలాది ఎకరాలు నాశనమైంది. ఇవాళ నాగార్జునసాగర్ ఎడమ కాలంలో ఇచ్చిన నీళ్లు కూడా 4 రోజుల కింద కనుక ఇచ్చి ఉండుంటే, 15 రోజుల కింద ఇచ్చి ఉండుంటే కొన్ని లక్షల ఎకరాలు బతికిపోయేది. రైతాంగం పెట్టిన పెట్టుబడి అన్న చేతికి వచ్చేది. కానీ ఒక 5-6 సంవత్సరాలుగా రైతాంగం ఏదైతే కాస్త కుదుట పడుతున్నారో మళ్ళీ దెబ్బ తగులుతుంది. లక్షలాదిగా అప్పులు అవుతున్నాయి, పెట్టిన పెట్టుబడి పోయింది. దురదృష్టం ఏంటంటే రైతు బంధు ఇవ్వలేదు, బ్యాంకుకు పోతే బ్యాంకు వాడు లోన్ ఇవ్వలేదు, తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ వడ్డీలకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ మీ అందరి సాక్షిగానే ఈ బ్యాంకు వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు, లేదా ఆ రైతుల ఇతర అకౌంట్లలో కనుక డబ్బులు ఉంటే వాటన్నిటిని కూడా సీజ్ చేసుకుంటున్నారు. మళ్ళీ 2014 కంటే ముందు రోజులు పునరావృతం అవుతూ ఉన్నాయి. రైతాంగానికి మేము వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. మేము నిన్న విజ్ఞప్తులు చేసినాం, అంతటా కూడా చెప్పినాం, ప్రభుత్వానికి కూడా ఇచ్చొచ్చినాం. వెంటనే ప్రభుత్వం దిగి రావాలి, రైతులకు ఊరటనివ్వడానికి మార్గాలు వెతకాలి. ఏదో ఎన్నికల కమిషన్ ఉంది, నిబంధనలు ఉన్నాయని చెప్పి తప్పించుకుంటే మాత్రం కుదరదు. మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రైతుల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని తెలియజేసినాం. మరి వెంటనే ప్రత్యేకించి ఉన్నాయి హైదరాబాద్ నగరంతో సహా పలు పట్టణాల్లో మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్ల మీద లైన్ కట్టి నిలవాల్సిన దుస్థితి మహిళలకు వస్తూ ఉంది. మరి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి. మేము ఆల్రెడీ ఇచ్చి చూపించినాం, మీకు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చి చూపించినాం, 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించినాం. కానీ ఏందో దురదృష్టం, కరెంటు నిర్వహణ సరిగా లేదు, మంచినీటి నిర్వహణ లేదు, సాగునీటి నిర్వహణ లేదు. ఒక్క మాటలు చెప్పాలంటే ప్రభుత్వం పరిపాలనే లేదు. పరిపాలన పడకేసింది. ప్రభుత్వం పోయి ఢిల్లీలో అడ్డేసింది. కేవలం ఢిల్లీకి ముడుపులు సమర్పించుకోవడానికి, ఇక్కడ అవి వసూలు చేసుకోవడానికి మాత్రమే ఈ 100 రోజుల పరిపాలన సాగింది తప్ప ప్రజల గురించి ఆలోచన చేయలేదు. వెంటనే ప్రభుత్వం సోయి తెచ్చుకొని ఇప్పటికైనా ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా, వాటిని ఎట్లా నివారించాలనే విషయంలో ప్రజలకు ఒక ధైర్యం చెప్పాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను.